హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక కప్పు శనగలతో ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను ఒక కప్పు శనగల్ని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అందులోకి 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు అల్లము, నేను జింజర్ పేస్ట్ అయితే వేసుకున్నానండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి 1/2 కప్ అంతా శనగపిండిని వేసుకుంటున్నానండి. ఈ మొత్తాన్ని నేను బాగా కలుపుకుంటున్నాను. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని కాదండి, డిన్నర్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. పిల్లల కానించి పెద్దల వరకు చక్కగా ఈ రెసిపీని తీసుకోవచ్చు. ఆ తర్వాత పాలకూర 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇంగువ 1/2 స్పూను, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, అలాగే బేకింగ్ సోడా 1/2 స్పూను, 1 నిమ్మకాయని ఇలా పిండుకుంటున్నానండి. వీటన్నిటిని ఇలా బాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే అందులోకి 1/2 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నానండి. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక టిన్ తీసుకుంటున్నాను. అందులో బటర్ పేపర్ వేసుకున్నానండి. ఈ బ్యాటర్ని అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నానండి. 20 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. బటర్ పేపర్ని రిమూవ్ చేసేస్తున్నాను. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా. ఆ తర్వాత నేను పోపు వేసుకున్నానండి. మీకు ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. ఇందులో ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.